గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము మరి పోయిన క్లాస్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము ఏంది తర్క ద్వారాలు అంటే లాజిక్ గేట్స్ గురించి చెప్పుకుందాం అనుకున్నాం. కానీ దానికంటే ముందు మనకు ఇంకో 3 టాపిక్స్ మిగిలిపోయినాయి. ఆ టాపిక్ చెప్పుకొని ఇందులో మనకు ఎల్ఈడి అనే క్వశ్చన్ కూడా మనకు చాలాసార్లు ఎల్ఈడి పనిచేసే విధానం, దానివల్ల ఉపయోగాలు ఏది, మామూలు ఉష్ణదీప్తి బల్బు ద్వారా దానికి అంటే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని అడగడం జరుగుతుంది. కాబట్టి మనము ఆ లాజిక్ గేట్స్కి వెళ్ళే ముందు ఈ 3 టాపిక్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసేది ఫోటో డయోడ్. ఫోటో డయోడ్. సెకండ్ వచ్చేసి సౌరఘటం. థర్డ్ వచ్చేసి ఎల్ఈడి మరియు దాని యొక్క ఉపయోగాలు. ఈ 3 టాపిక్స్ అనేది విడిపోయాయి. ఓకేనా? ఫస్ట్ మనము ఫోటో డయోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫోటో డయోడ్ అంటే ఏమిటి, వాడు ఏమంటుందంటే ఫోటో డయోడ్ అంటే ఏంటి, అది పనిచేసే విధానం మరియు దాని ఐవి అభిలాక్షణాలను గీయండి. అంటే ఐవి వక్రం అంటే మనం గ్రాఫ్ ద్వారా దాని యొక్క అభిలాక్షణాలను మనము గీయాల. ఫోటో డయోడ్ అంటే ఏమిటి, మరి అది ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క నెక్స్ట్ ఏమంటాడు, ఐవి అభిలాక్షణాలను గీయండి అని అడుగుతాడు. ఐవి అభిలాక్షణాలను గీయండి అని అడగడం జరుగుతుంది. మరి ఫస్ట్ మనం ఏంటిది ఫోటో డయోడ్ అంటే, ఫోటో డయోడ్ అంటే ఏంటిదంటే కాంతిని గుర్తించగలిగే అర్ధవాహక డయోడ్ను ఫోటో డయోడ్ అంటారు. మరి కాంతిని గుర్తించగలిగే అర్ధవాహక డయోడ్ ఏంటి, అది పిఎన్ డయోడ్. అంటే కాంతిని గుర్తించగలిగే అర్ధవాహక అంటే ఏం అర్ధవాహక, అది పిఎన్ డయోడ్. అర్ధవాహక డయోడ్ను కాంతిని గుర్తించగలిగే అర్ధవాహకం, ఆ అర్ధవాహకం అయితే పిఎన్. అర్ధవాహకంని ఏమంటున్నాము, ఫోటో డయోడ్ అంటున్నాము. కాంతిని గుర్తించగలిగే అర్ధవాహకాన్ని ఏమంటాము, ఫోటో డయోడ్. ఆ అర్ధవాహకం ఏంది, పిఎన్ సంధి డయోడ్ ఉండాలి. ఓకేనా? ఈ ఫోటో డయోడ్ దేని మీద పనిచేస్తుందంటే, ఈ ఫోటో డయోడ్ అనేది ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది. మరి ఫోటో వోల్టాయిక్ ప్రభావం అంటే ఏంటిదో ఇప్పుడు మనము చూద్దాం. ఏంటిది ఫోటో డయోడ్ అంటే ఏంది, కాంతిని గుర్తించగలిగే అర్ధవాహకాన్ని ఫోటో డయోడ్ అంటారు. అంటే కామన్ గా కాంతిని గుర్తించగలిగే అంటే మనకు ఆల్రెడీ పిఎన్స్ అని డయోడ్ తెలుసు. కానీ ఈ డయోడ్ ఏంటంటే ఫోటో అంటే కాంతి డయోడ్. అంటే కాంతిని తన మీద పడ్డప్పుడు, ఆ డయోడ్ మీద పడ్డప్పుడు, ఆ పిఎన్ డయోడ్ మీద పడ్డప్పుడు ఆ కాంతిని అనేది గుర్తించగలుగుతుంది. గుర్తించడం ఈ కాంతిని తను గుర్తించగలిగేటటువంటి అలాంటి డయోడ్ని ఏమంటాము, ఫోటో అంటేనే కాంతి డయోడ్ కదా. ఇది ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది. మరి ఫోటో వోల్టాయిక్ ప్రభావం అంటే ఏంటో మనం చూద్దాం. దానికంటే ముందు మనకు దీని పటం ఉన్నది, ఆ పటం గురించి మనం చూద్దాం.
ఓకే, ఇది దీని నిర్మాణం చూద్దాం. మనము పిఎన్ సంధి డయోడ్ మనకు తెలుసు, పి రకం ఎన్ రకం కలిగినటువంటి పిఎన్ సంధి డయోడ్ దీన్ని ఏమంటున్నాము ఫోటో డయోడ్. ఎందుకంటే ఇది కాంతిని తమ కింద పడ్డప్పుడు ఈ కాంతిని అనేది గుర్తించగలుగుతుంది. సో ఈ పిఎన్ డయోడ్ పైన ఏమంటుంది, ఒక పారదర్శక కిటికీ ద్వారా ఆ కాంతి అనేది స్వీకరించడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఈ యొక్క ఫోటో డయోడ్ పైన ఎప్పుడైతే కాంతి ఈ పిఎన్ సంధి డయోడ్ పైన ఈ యొక్క పారదర్శక కిటికీ ఉంటుంది. అంటే ఒక కాంతి పడితే దాని గుండా చుచ్చుకుపోయి వచ్చి దీని మీద ఈ యొక్క సంధి పైన ఇక్కడ ఏముంది, ఈ సంధి పైన ఏమైతుంది, ఈ యొక్క పారదర్శక కిటికీ గుండా కాంతి అనేది ఆ సంధి మీద పడ్డప్పుడు సంధి అంటే ఫస్ట్ నిర్మాణం చెప్దాం. సో ఈ విధంగా పిఎన్ సంధి ఉంటుంది, దాని మీద ఒక పారదర్శక కిటికీ ఉంటుంది. ఆ పారదర్శక కిటికీ గుండా కాంతి వచ్చి తన మీద పడుతుంది. సో అదే విధంగా ఇందులో ఏముంది, మైక్రో అమ్మీటర్ ఉంది కదా. సో మైక్రో అమ్మీటర్ ఉన్నదంటే కాంతిని మనం విద్యుత్ ప్రవాహాన్ని దేని ద్వారా కొలుస్తున్నాం, మైక్రో అమ్మీటర్ కొలుస్తున్నాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మైక్రో అమ్మీటర్ ఉన్నదంటే అది ఆ వలయము ఏ శక్మంలో ఉంటుందంటే తిరోశక్మంలో. ఎట్లుంటుంది, అంటే రివర్స్ బయాస్ లో ఉంటుంది. పిని దేని కలుపుతున్నాము, బ్యాటరీ యొక్క రుణావేశానికి, ఎన్ని బ్యాటరీ యొక్క ధనావేశానికి కలుపుతున్నాము. అంటే ఇదేంటి తిరోశక్మంలో ఉంటుంది. ఒకవేళ ఇది మైక్రో అమ్మీటర్ కదా మిల్లీ అమ్మీటర్ ఉందో, ఒకవేళ విద్యుత్ ప్రవాహాన్ని మిల్లీ అమ్మీటర్లో కొలిసినట్టయితే అప్పుడు అది ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. అదేవిధంగా ఇది ఒక భార నిరోధం ఉంటుంది, అదేవిధంగా బ్యాటరీ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఈ యొక్క బ్యాటరీ మరియు భార నిరోధము అదేవిధంగా మైక్రో అమ్మీటరు ఇవన్నీ దేనికి కలపబడుతున్నాయి, ఫోటో డయోడ్ కు కలపబడి ఉంటుంది. ఇది పటం యొక్క విశ్లేషణ. ఓకేనా, వివరణ. సో పటం యొక్క వివరణ. సో ఇప్పుడు చూడండి, మరి ఈ కాంతి శక్తి మరి ఏంటిది, ఫోటో డయోడ్ అంటున్నాం. సో మన ఫోటో డయోడ్ అంటే ఏంటి, ఇక్కడ కాంతిని గుర్తించగలిగే అర్ధ డయోడ్ ఏమంటున్నాము, ఫోటో డయోడ్ అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే కాంతిని తీసుకొని విద్యుత్ శక్తిని ప్రసరింపజేస్తుంది. అంటే కాంతిని తీసుకొని ఏం చేస్తుంది, విద్యుత్ ప్రవాహాన్ని, దీన్ని ఫోటో డయోడ్ అనేది విద్యుత్ ప్రవాహాన్ని అనేది వెలువడుతుంది. మరి ఎలా వెలువడుతుంది సార్ అంటే ఇప్పుడు చూడండి వివరణ. చూడండి, ఎప్పుడైతే ఈ ఫోటో డయోడ్ పైన పారదర్శక కిటికీ నుండి ఈ యొక్క మనకు సంధి మీద కాంతి కిరణాలు, అంటే ఇదేంటి కాంతి హెచ్వి కాంతి కిరణాలు పడ్డప్పుడు అదేమైతుంది, కాంతిని తీసుకొని ఈ సంధి వద్ద పిఎన్ సంధి వద్ద ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల జంటలను ఏర్పరుస్తాయి. సంధికి ఇరువైపులా ఏం ఏర్పరుస్తుంది, ఎలక్ట్రాన్లు మరియు ఏంటిది రంధ్రాల జంటలను ఏర్పరుస్తున్నాయి. ఎక్కడ, సంధి వద్ద. ఎప్పుడైతే కాంతి పారదర్శక కిటికీ గుండా వచ్చి ఫోటో డయోడ్ మీద అంటే పిఎన్ సంధి డయోడ్ మీద పడ్డప్పుడు ఆ సంధి వద్ద ఏమేర్పడుతుంది, ఆ కాంతి కిరణాల వల్ల ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల గుంపులను జంటలను ఏర్పరుస్తున్నాయి. ఎక్కడ, ఈ సంధి వద్ద ఎలక్ట్రాన్లు. ఆల్రెడీ ఇక్కడ ఏమున్నాయి, నీకు పిలో రంధ్రాలు ఉంటాయి, ఇక్కడ ఎన్లో ఏముంటాయి, ఆల్రెడీ ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆల్రెడీ ఇవి ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమైపోతున్నాయి, సంధి వద్ద ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల జంటలు ఏర్పడేసరికి సంధి వద్ద పొటెన్షియల్ తేడా వల్ల, సో ఏమైతుంది, సంధి వద్ద ఏమైతుంది, పొటెన్షియల్ తేడా వల్ల ఏమవుతుంది, దీనివల్ల వలయంలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. సో ఈ వలయంలో విద్యుత్ ప్రవాహం అనేది ఎట్లుంటుందంటే కాంతి తీవ్రతకు విద్యుత్ ప్రవాహం అనేది ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. కాంతి తీవ్రతకు అంటే నువ్వు ఎంత కాంతి ఎక్కువ పడితే అంత విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. సో ఎంత నీకు కాంతి అనేది పతనం అయితే అక్కడ అన్ని ఎలక్ట్రాన్లు రంధ్రాల హోల్లు ఏర్పడతాయి. అంటే ఈ జంటలు ఏర్పడతాయి. అంటే ఇది ఆల్రెడీ ధనావేశం ఉంది, ఇక్కడ ధనావేశాలు జంటలు ఏర్పడ్డాయి అంటే ఇది ఏం చేస్తుంది, ఇటు నెడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ల జంటలు ఏర్పడతాయి, ఇది వికర్షణ కట్టు నెడుతుంది. అంటే ఇది ఆల్రెడీ తిరోశకంలో ఉంది కాబట్టి ఇది ఇటు నెట్టి ఇది నెట్టి రెండు ఇలా నెట్టడం వల్ల ఇందులో ఏమవుతుంది, వలయంలో పొటెన్షియల్ తేడా వల్ల ఏమైపడుతుంది, విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. అంటే కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియనే ఫోటో డయోడ్ అంటారు. అంటే సింపుల్ గా
ఫోటో డయోడ్ అంటారు. మరి మరి ఈ కాంతి తీవ్రతకు మరి విద్యుత్ ప్రవాహం ఎట్లుంటుంది అయ్యా అంటే కాంతి తీవ్రత తక్కువ ఉంటే విద్యుత్ ప్రవాహం తక్కువ ఉంటుంది. కాంతి తీవ్రత ఎక్కువ ఉన్నట్టయితే విద్యుత్ ప్రవాహం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే కాంతి తీవ్రతకు విద్యుత్ ప్రవాహం అనేది ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. సో దీన్ని మనము ఒక గ్రాఫ్ ద్వారా తీసుకున్నట్టయితే దాన్ని ఐవి అభిలాక్షణిక తెలుపండి. అంటే కాంతికి విద్యుత్ ప్రవాహానికి మరియు అంటే అందులో ఉన్న విద్యుత్ ప్రవాహానికి మరియు వోల్టేజ్కి మరియు మనము గ్రాఫ్ గీసినట్టయితే ఏ విధంగా వస్తుందో చూద్దాం. సో ఐవి అభిలాక్షణికాలు, ఐవి ఫోటో డయోడ్ యొక్క ఐవి అభిలాక్షణాలు తీసుకున్నట్టయితే చూడండి. ఇది తిరోశక్మం, ఇటు సైడు తిరోశక్మము, ఇటుంటే పురోశక్మం కదా. సో ఇక్కడ వోల్టేజ్ తీసుకుంటాము, ఇక్కడనేమో పైన తీసుకుంటే పురోశక్మంలో మైక్రోమీటర్ ద్వారా విద్యుత్ని కొలుస్తాము అంటే ఐ. సో ఇక్కడనేమో మైక్రో కాదు మిల్లీ ఆంపియర్ల ద్వారా. ఇది ఇటు సైడ్ ఏమో విద్యుత్ని వై అక్షం పైన తీసుకుంటాము, విద్యుత్ ప్రవాహాన్ని తీసుకుంటాము, ఇటు ఎక్స్ అక్షం పైన వోల్టేజ్ని తీసుకుంటాము. సో ఇక్కడ మైక్రోమీటర్ ద్వారా కొలుస్తాం తిరోశక్మంలో. సో కాంతి తీవ్రకు విద్యుత్ ప్రవాహం ఎట్లుంటుందంటే మనకు కాంతి తీవ్రత అనేది తక్కువ ఉంటే విద్యుత్ ప్రవాహం అనేది తక్కువ ఉంటుంది. కాంతి తీవ్రత తక్కువ ఉంటే ఇక విద్యుత్ ప్రవాహం అనేది కూడా తక్కువ ఉంటుంది. కాంతి తీవ్రత ఎక్కువ ఉంటే ఇంకా పెరుగుతుంది. ఇట్లా అంటే విద్యుత్ ప్రవాహం అనేది ఈ విధంగా పెరుగుతుంది కదా. సో I1, I2, I3, I4. సో అంటే కాంతి తీవ్రత తగ్గిన కొద్దీ విద్యుత్ ప్రవాహం తగ్గుతుంది. అదేవిధంగా కాంతి తీవ్రత పెరిగిన కొద్దీ విద్యుత్ ప్రవాహం అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా ఐవి యొక్క అభిలాక్షణిక ధర్మాలు మనము చూడవచ్చు. ఇది మనకు ఫోటో డయోడ్ అంటే ఏంటిది, మరి ఫోటో డయోడ్లో ఫోటో డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇదే ఫోటో వోల్టాయిక్. ఫోటో వోల్టాయిక్ అంటే కాంతి ప్రవాహం వల్ల పొటెన్షియల్ తేడాలు ఏర్పడి అందులో విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఫోటో డయోడ్ ఏం చేస్తుంది, కాంతిని గుర్తించి దాన్ని ఎదురుగుండా ఏం చేస్తుంది, అందులో విద్యుత్ ప్రవాహం అనేది స్టార్ట్ అవుతుంది. సో మరి దాన్ని చూసినట్టయితే దాని యొక్క పటము, దాని యొక్క నిర్మాణము, అదేవిధంగా అది పనిచేసే విధానం, దాని యొక్క ఐవి అభిలాక్షణాలు ఏ విధంగా ఉంటుందో చూడవచ్చు. ఇది ఫోటో డయోడ్, అది పనిచేసే విధానం, దాని యొక్క ఐవి అభిలాక్షణాలు. ఓకేనా, క్లియరా? రైట్. నెక్స్ట్ ఏముంటుందంటే సౌరఘటం అంటే ఏంది. మరి ఈ ఫోటో డయోడ్ మరి దేన్ని ఉపయోగిస్తామంటే ఫోటో శోధకాలుగా వాడవచ్చు. ఫోటో శోధకంలా వాడవచ్చు. ఉపయోగాలు తీసుకున్నట్టయితే దీని ఉపయోగాలు ఏంటంటే ఫోటో శోధకంగా వాడవచ్చు. ఫోటో శోధకముగా వాడవచ్చు. నెక్స్ట్ రెండో ఉపయోగం ఏంటంటే ఇది దృశ్య తంతువులో దృశ్య తంతువు ఉంటుంది కదా, దృశ్య సంకేతాలను డిమాడ్యులేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. అంటే ఫోటో శోధకాలలో వాడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ దృశ్య సంకేతాలను డిమాడ్యులేషన్ అంటే కలపడం, డిమాడ్యులేషన్ అంటే అందులో ఉన్న వాటిని తీసేయడం, అంటే కలిసిపోయిన తరంగాలను సంకేతాలను వేరువేరుగా చేయడానికి ఈ యొక్క ఫోటో డయోడ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఫోటో డయోడ్ అంటే దాని యొక్క ఉపయోగం, దాని యొక్క నిర్మాణం, అదేవిధంగా దాని యొక్క ఐవి అభిలక్షణాలు మనం ఈ విధంగా చూడవచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనము సౌరఘటం అంటే ఏంది, అది ఒక సేమ్ పనిచేసే విధానం మరియు దాని యొక్క ఐవి అభిలక్షణాలు కూడా మనకి గీయమంటాడు ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. నెక్స్ట్ సౌరఘటం అంటే ఏమిటి, సౌరఘటం పనిచేసే విధానము, అదేవిధంగా నెక్స్ట్ ఏమంటారంటే దాని యొక్క ఐవి అభిలక్షణాలు అంటారు. సో సౌరఘటం అంటే ఏం లేదమ్మా, సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సౌరశక్తిని దేని మార్చుతామో విద్యుత్ శక్తిగా మార్చే ఏంటిది డయోడ్, ఏది అర్ధవాహకమును. ఏ అర్ధవాహకం అది, పిఎన్ అర్ధవాహకము. అర్ధవాహక డయోడ్ అర్ధవాహకంనే ఏమంటున్నామంటే సౌరఘటం అంటారు. ఇది ఫోటో వోల్టాయిక్ పై, ఇది కూడా ఏంది ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది. ఇది కూడా ఏంది ఫోటో వోల్టాయిక్
ప్రభావంపై పనిచేస్తుంది. ఫోటోవోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది అంటే ఏంటిది? సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చింది. అదేనేమో ఇంతకుముందు ఫోటో డయోడ్ అంటే ఏంది? కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చింది. కానీ ఇక్కడ ఏంది? సౌరశక్తిని అంటే మనం తీసుకున్నటువంటి మన సూర్యుడి నుంచి వచ్చే వేడిని మన సౌరశక్తిని తీసుకొని ఏం చేస్తున్నది? విద్యుత్ శక్తిగా మార్చే అర్ధవాహక సాధనాన్ని. అర్ధవాహక సాధనం ఉంటుంది, మళ్ళీ పిఎన్ సంధి కూడా ఉంటుంది. అర్ధవాహక సాధనం ఏమంటామంటే సౌరఘటం అంటారు. ఇది దేని ద్వారా పనిచేస్తుంది? ఇది కూడా ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది. అంటే పొటెన్షియల్ తేడా, అందులో ఉన్న పొటెన్షియల్ తేడా వల్ల కూడా అనేది విద్యుత్ ప్రభావం అనేది ఏర్పడి ఇందులో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చేదాన్ని ఏమంటున్నాము? సౌరఘటం అంటున్నాము. ఇది కూడా ఇందులో కూడా పిఎన్ సంధి డయోడ్ని ఉపయోగిస్తాం. కానీ ఫోటో డయోడ్లో అందులో ఎట్లుంది? తిరోశక్మంలో ఉంది కదా, ఇది మాత్రం ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉండడం జరుగుతుంది. సో మరి దాని యొక్క ఆ ఒక పటం, దీని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందో చూద్దాం మనం ఫస్ట్. సో ఇది మనకు ఉన్నటువంటి పటము. సో ఇందులో పిఎన్ సంధి డయోడ్లో పి అనేది కింది వైపుకు ఉంటుంది, పి సిలికాన్ అనేది కింది వైపుకు ఉంటుంది, ఎన్ సిలికాన్ అనేది కింది పై వైపుకు ఉంటుంది. సో ఎన్ వైపుకు ఒక లోహపు జాలి అంటే డ్రిల్, లోహపు జాలి ఇది లోహపు జాలి అనేది డ్రిల్ ఉంటుంది. అదేవిధంగా పి వద్ద స్పర్శాలోహ పట్టి ఉంటుంది. ఏంటంటే పి వద్ద స్పర్శాలోహ పట్టి అనేది ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క నిర్మాణం అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే పనిచేసే విధానం. సో ఇప్పుడు ఏం చేస్తుంది? సౌరకాంతి అంటే ఎక్కడైతే మనము సౌరశక్తి, ఎప్పుడైతే పిఎన్ సంధి వద్ద సౌరశక్తి అంటే అనేది ఉష్ణశక్తి, సౌరశక్తి అంటే సౌర శక్తి అంటే సౌరకాంతి కదా. సో ఎక్కడైతే సౌరకాంతి వచ్చి ఈ పిఎన్ సంధి మీద పడ్డప్పుడు, అంటే పిఎన్ యొక్క సంధి వద్ద పడ్డప్పుడు ఏమవుతుందంటే పిఎన్ సంధి పైన పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ పిఎన్ సంధి వద్ద సేమ్ ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల జంటలను ఏర్పరుస్తున్నాయి. అక్కడ కూడా ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల జంటను ఏర్పరుస్తున్నాయి. కానీ అది ఏంది? తిరోశక్మంలో ఉన్నాయి. ఇక్కడ ఏంది? పురోశక్మంలో ఉండడం వల్ల పి వద్ద అంటే అప్పుడు ఎలక్ట్రాన్ల జంటలు ఏది ఆ సంధి వద్ద ఎలక్ట్రాన్ల జంటను ఏర్పడినప్పుడు స్పర్శాలోహము పట్టి స్పర్శాలోహ పట్టి దేన్ని సేకరిస్తున్నాయంటే ఎలక్ట్రాన్లను సేకరిస్తున్నాయి. స్పర్శాలోహ పట్టి ఏం చేస్తుంది? ఆ యొక్క ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాలు ఏర్పడతాయి కదా. సో ఎన్ రకము సిలికాన్ వద్ద కాంతి పడగానే రంధ్రాల జంటలు ఏర్పడతాయి. ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాలు ఏర్పడతాయి. ఇవి లేమి పొరను వేరు చేయబడి ఉంటుంది. ఏంటిది? లోము పొరను వేరు చేయబడి ఉంటుంది. సో ఈ విధంగా ఎలక్ట్రాన్లు రంధ్రాలు ఏర్పడడం వల్ల, ఈ ఎలక్ట్రాన్ జంటల వల్ల ఏమేర్పడుతుందంటే ఎలక్ట్రోడ్ మధ్య ఒక వోల్టేజ్ ఏర్పడుతుంది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ఎన్ వద్ద ఎలక్ట్రాన్ ఉంటాయి, పి వద్ద ఏముంటుంది? హోల్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్ జంటలు ఏర్పడంగానే ఏమవుతుంది? ఆడ ఇవి మళ్ళీ వాటిని ఈ జంటలు ఏం చేస్తున్నాయి? వాటిలో పొటెన్షియల్ తేడాల వల్ల ఆడ ఏమవుతుంది? మళ్ళీ విద్యుత్ ప్రవాహం అనేది జనిస్తుంది. ఆ విద్యుత్ ప్రవాహం అనేది ఆ వలయంలో ఉన్న భార నిరోధం కూడా విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది. సో ఈ విధంగా అంటే ఎప్పుడైతే ఈ స్పర్శాలోహపు యొక్క పట్టి ఉంటుంది కదా, ఇదేమో లోహపు జాలి ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది. అదేవిధంగా స్పర్శలోహ పట్టి ఏందో రంధ్రాలను స్వీకరిస్తుంది. సో ఇది ఒక ఎలక్ట్రోడ్ గా పనిచేస్తుంది. అప్పుడు ఎలక్ట్రోడ్ వద్ద ఏమైతుంది?
విద్యుత్ ప్రవాహం వోల్టేజ్ తేడా వల్ల విద్యుత్ ప్రవాహం అనేది ఇందులో ఏర్పడుతుంది. సో దాని యొక్క పటాన్ని చూసినట్టయితే ఏ విధంగా ఉంటుంది. ఇది మిల్లీ ఆంపియర్ ద్వారా కొలుస్తారు కరెంట్ను. సో ఇది బ్యాటరీ యొక్క ధనావేశానికి రుణావేశానికి భారం విధంగా మారకుండా, సో ఎప్పుడైతే దీని కూడా ఏది సౌరశక్తి పడ్డప్పుడు ఈ యొక్క సంధి వద్ద ఎలక్ట్రాన్లు మరియు రంధ్రాల జంటలు ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుంది, వోల్టేజ్లో తేడా రావడం వల్ల ఏమవుతుంది, ఎందుకు అప్పుడు పి వద్ద ఉన్నటువంటి ఈ స్పర్శలోపు రంధ్రాలను సేకరిస్తుంది. ఎక్కడైతే లోపు స్పర్శ జాలి ఉందో ఈ ఎలక్ట్రోడ్ దగ్గర ఎలక్ట్రాన్లు స్వీకరిస్తుంది. సో అప్పుడు ఈ ఎలక్ట్రోడ్ వద్ద వోల్టేజ్ లోహపు ఎలక్ట్రాన్లు స్పర్శలోహపు పట్టి రంధ్రాలను సేకరిస్తుంది. ఎన్ రకపు ఎలక్ట్రాన్ సేకరిస్తుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఇందులో వోల్టేజ్ అనేది ఎలక్ట్రోడ్ల మధ్య అంటే ఈ ఎలక్ట్రోడ్ వద్ద ఏమవుతుంది, ఒక వోల్టేజ్ అనేది ఏర్పడి ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. సో ఇలా విద్యుత్ ప్రవాహం అనేది అంటే మనం ఏం చేస్తున్నాము, సౌరఘటం ద్వారా సౌరశక్తిని దేనిగా మారుస్తున్నాము, విద్యుత్ శక్తిగా మారుస్తున్నాము. సో సౌరశక్తిని విద్యుత్ మార్చే ప్రక్రియనే సౌరఘటం అంటారు. దీనిలో ఫోటోవోల్టాయిక్ ప్రభావం ఉంటుంది. సేమ్ ఆడ కూడా కాంతిని విద్యుత్ శక్తిగా మారుతున్నాం ఫోటోడైలాగ్. కానీ ఇది ఏంటి, అదేమో తిరోశక్వంలో ఉంటుంది, ఇది పురోశక్వంలో ఉంటుంది కదా. పురోశక్వంలో ఉండి ఎలక్ట్రాన్లు అప్పుడేమవుతుంది, పి వైపు ఉన్న ఎలక్ట్రాన్లు పి వైపు ఉన్న రంధ్రాలు అటు ఎన్ వైపుకు చలించి ఎన్ వైపు ఉన్న ఎలక్ట్రాన్లు పి వైపుకు చలించి ఇందులో విద్యుత్ ప్రవాహం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చవచ్చు. దీని యొక్క ఐవి అభిలాక్షణిక మనం పటం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఐ, ఇటు వి అనేది మనం తీసుకుంటాం. సో లఘు వలయ ప్రవాహం, ఇది సంవృత ప్రవాహం. అంటే సంవృత అంటే ఎక్కువ మన విద్యుత్ ప్రవాహం ఉంటుంది. ఇక లఘు వలయ ప్రవాహం అంటే తక్కువ విద్యుత్ ప్రవాహం అనేది ఉంటుంది. ఇక్కడ లఘు వలయ వోల్టేజ్, సంవృత వలయ వోల్టేజ్, లఘు వలయ ప్రవాహం. ఈ విధంగా మనం ఐవి అభిలాక్షణాలు తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క సౌరఘటాన్ని ఎందులో ఉపయోగిస్తారంటే క్యాలిక్యులేటర్ మరియు రెండోది గడియారాలలో, మరియు మూడోది కృత్రిమ ఉపగ్రహాలలో కూడా ఈ యొక్క సౌరఘటాలను అనేది ఉపయోగిస్తారు. ఓకేనా. ఈ విధంగా సౌరఘటం అంటే ఏంటి, దాని యొక్క పనిచేసే విధానం, అది ఎందులో ఉపయోగపడుతుంది, దాని యొక్క ఐవి అభిలాక్షణ అంటే ఈ విధంగా సేమ్ దానికి దీనికి గల తేడా ఏం లేదు. అది కాంతిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, ఇది సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అక్కడ కూడా ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై ఆధారపడి పనిచేస్తుంది. ఇక్కడ కూడా ఫోటో వోల్టాయిక్ ప్రభావంపై పనిచేస్తుంది. కానీ అది తిరోశక్వంలో ఉంటుంది, ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. అక్కడ కూడా కాంతిని తీసుకొని ఎలక్ట్రాన్లు రంధ్రాల జంటలను ఏర్పరుస్తాయి. ఇక్కడ కూడా సౌరశక్తిని తీసుకొని ఎలక్ట్రాన్ జంటలను ఏర్పరుస్తాయి. కానీ ఇక్కడ ఇది స్పర్శలో పట్టి ఉంటుంది మరియు లోహపు జాలి ఉంటుంది. అక్కడేమో పారదర్శక కిటికీ ఉంటుంది. సో ఇవేం చేస్తాయి, ఎన్ రకం వైపు ఎలక్ట్రాన్లను స్వీకరిస్తే పి రకము పోనుల రంధ్రాలను స్వీకరించి ఇందులో ఏంటిది ఎలక్ట్రోడ్ వద్ద వోల్టేజ్ తేడా వల్ల విద్యుత్ ప్రవాహం అనేది ప్రవహించడం జరుగుతుంది. ఈ విధంగా సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం జరుగుతుంది. సో ఈ యొక్క సౌరశక్తి అనేది విద్యుత్ శక్తిగా మారడం జరుగుతుంది. ఈ యొక్క సౌరఘటం దేనిలో ఉపయోగిస్తారంటే గడియారాలలో, క్యాలిక్యులేటర్లలో, అదేవిధంగా కృత్రిమ ఉపగ్రహాలలో కూడా మనం ఈ సౌరఘటాలను ఉపయోగించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఐవి అభిలాక్షణిక వక్రం గ్రాఫ్ తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఇది సౌరఘటం అంటే ఏంటి, దాని యొక్క ఉపయోగాలు, అది పనిచేసే విధానం. నెక్స్ట్ లాస్ట్ అండ్ మనకు ఎల్ఈడి అంటే ఏమిటి, ఎల్ఈడి పనిచేసే విధానము ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ఎల్ఈడి అంటే ఏమిటి, ఎల్ఈడి పనిచేసే విధానాన్ని చెప్పంటాడు. మళ్ళీ ఇది
ఉష్ణ దీప్తి బల్బుతో పోలిస్తే ఏ విధంగా ఉపయోగాలు? ఉష్ణ దీప్తి బల్బుతో పోలిస్తే ఈ రెండిట్లో ఎల్ఈడి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతాడు. పోలిస్తే ఎల్ఈడి ఉపయోగాలు ఏంటి, ఎల్ఈడి ఉపయోగాలు ఏంటిది అని అంటాడు. సో ఎల్ఈడి అంటే ఏంటంటే కాంతి ఉద్గార డయోడ్. తెలుగులో కాంతి ఉద్గార డయోడ్ ఎల్ఈడి అంటే. దీన్నే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎల్ఈడిని మొత్తం లైట్ ఎమిటింగ్ డయోడ్, కాంతి ఉద్గార డయోడ్ అని అంటారు. అంటే విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చే, చూడండి, విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చే కాంతి విద్యుత్ పరికరాన్నే ఏమంటాము? కాంతి ఉద్గార డయోడ్ అంటున్నాం. చూడండి, ఇగో ఫోటో డయోడ్ ఏమో కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, సౌరఘటమేమో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. కానీ ఎల్ఈడి చూడండి, విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చేటటువంటి పిఎన్ డయోడ్, అంటే అర్ధవాహక డయోడ్, పిఎన్ సంబంధించిన అర్ధవాహక డయోడ్ని ఏమంటున్నాము? ఎల్ఈడి అంటున్నాము, లైట్ ఎమిటింగ్ డయోడ్. మరి ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ ఏం చేస్తుందంటే కాంతిని ఉద్గారం చేసే పిఎన్ సంధి డయోడ్ కలిగి ఉంటుంది. ఇది ఎట్లుంటుంది? పురోషక్మంలో ఉంటుంది. దీని చుట్టూ ఒక పారదర్శక కవచం ఉంటుంది. ఈ పిఎన్ సంధి డయోడ్ చుట్టూ ఏముంటుంది? ఒక పారదర్శక పదార్థం ఉంటుంది. సో ఈ పారదర్శక పదార్థం ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఈ పిఎన్ సంధి డయోడ్ పురోషక్మంలో ఉంటుంది కాబట్టి దీని గుండా ఎప్పుడైతే విద్యుత్ ప్రవహిస్తుందో, విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ సంధి డయోడ్ గుండా ఏం చేస్తుంది? కాంతిని ఉద్గారం చేస్తుంది. ఏంటిది? కాంతిని ఉద్గారం చేస్తుంది. సో ఈ కాంతిని ఉద్గారం చేసినప్పుడు ఈ పారదర్శక కవచం నుండి కాంతి అనేది బయటకు ఉపయోగిస్తుంది. మనం ఇప్పుడు చూడండి, ఎల్ఈడి మనం టీవీలలో ఉపయోగిస్తాం. ఎల్ఈడి టీవీ ఉంది కదా. సో ఆ లైట్ అనేది ఎట్లా వస్తుందంటే అందులో ఉన్న డయోడ్ల గుండా ఎప్పుడైతే విద్యుత్ ప్రవహిస్తుందో ఆ డయోడ్లు అన్నీ ఏం చేస్తుంది? కాంతిని ఉద్గారం చేస్తుంది. ఆ కాంతి ఉద్గారం చేస్తే మనకు ఉన్నటువంటి పారదర్శక పదార్థం బయట లేయర్ ఉంటుంది, దాని కూడా మనకు కాంతి అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కాంతిని ఉద్గారం చేసే డయోడ్ని ఏమంటున్నాము? కాంతిని ఉద్గారం చేసేటటువంటి, అంటే విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చే డయోడ్ని ఏమంటున్నాం అంటే కాంతి ఉద్గార డయోడ్ అంటారు. ఈ కాంతి ఉద్గార డయోడ్ ఎట్లుంటుంది? పురోషక్మంలో ఉంటుంది. ఎట్లుంటుంది? పురోషక్మంలో ఉంటుంది. మరి పనిచేసే విధానం చూసినట్టయితే, ఎప్పుడైతే పిఎన్ సంధి డయోడ్లో మనము ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే కాంతి మనకు విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమైతుంది? ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు పి వైపుకు ఏమైతుంది? ధనావేశం. కాబట్టి బ్యాటరీని కూడా ధనావేశం కలిపినప్పుడు ఇవి రెండు వికర్షించుకొని పి వైపుకు ఉన్నటువంటి రంధ్రాలని ఎలక్ట్రాన్ల వైపుకు పోయినప్పుడు కాంతి అనేది ఉద్గారం అవుతుంది. అప్పుడు ఆ కాంతి ఉద్గారమైనది ఆ పారదర్శక పదార్థం నుండి బయటకు వస్తుంది. అదేవిధంగా ఎన్ వైపుకు ఉన్న ఎలక్ట్రాన్లు పి వైపుకు ఉన్న రంధ్రాల సైడ్ వచ్చి అప్పుడు కూడా కాంతి ఉద్గారం అవుతుంది. అప్పుడు కూడా ఈ పారదర్శకంగా గుండా కాంతి అనేది బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా రంధ్రాలు ఎలక్ట్రాన్లు రంధ్రాల సైడ్ బదిలీ చేసినప్పుడు కాంతి అనేది ఉద్భవిస్తుంది. ఆ కాంతి అనేది ఈ డయోడ్ చుట్టూ ఉన్న పారదర్శక పదార్థం గుండా బయటకు రావడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యుత్ శక్తి ఏ విధంగా మారుతుంది? కాంతి శక్తిగా మారుతుంది. సో ఈ యొక్క ఎల్ఈడి అంటే కాంతి ఉద్గార డయోడ్ లో విద్యుత్ ప్రవాహం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే కాంతి ప్రవాహం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే ఆ డయోడ్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే విద్యుత్ ప్రవాహం ఎక్కువ ఉంటుంటే దాని గుండా వెలువడే కాంతి ఉద్గారం అనేది ఎక్కువ ఉంటుంది. విద్యుత్ ప్రవాహం అనేది తక్కువ ఉంటే కాంతి యొక్క విద్యుత్ ప్రవాహం అనేది తక్కువ ఉంటుంది. అంటే మనము బేసిక్ దేని మీద ఆధారపడుతుంది? మనం పంపించిన విద్యుత్ ప్రవాహం. అంటే మనకు ఆ వలయంలో ఎక్కువ విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తే ఎక్కువ లైట్ అనేది రావడం చేస్తుంది. తక్కువ విద్యుత్ ప్రవాహం అనేది అంటే
తక్కువ వోల్టేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఎల్ఈడికి సంబంధించినటువంటి ఉపయోగాలు. ఎల్ఈడి ఏం చేస్తుంది? విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది. ఇది పురోషట్మంలో ఉంటుంది. అదేవిధంగా ఇది పి రకము ఎన్ రకము సంధి ఒక అర్ధవాహక డయోడ్ ను ఉపయోగిస్తాము. ఇందులో ఫార్వర్డ్ బయాస్ లో ఉన్నప్పుడు పి రకం యొక్క రంధ్రాలు ఎలక్ట్రాన్ సైడ్ కు వితరణ చెంది ఎలక్ట్రాన్లతో ఉన్న ఎలక్ట్రాన్ల ఎన్ సైడ్ ఉన్న ఎలక్ట్రాన్లు ఏదో పి రకం ఉన్న రంధ్రాల సైడ్ వితరణ చెంది ఏమైతుంది? ఇక్కడ కాంతి అనేది ఉద్గారం చెందుతుంది. ఆ కాంతి ఉద్గారం చెందింది ఏది? ఈ డయోడ్ గుండా ఏదైతే అర్ధవాహక డయోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క పారదర్శక పదార్థం కూడా బయటకు రావడం జరుగుతుంది. దాన్ని కాంతి ఉద్గార డయోడ్ అంటున్నాము. సో ఇది ఉష్ణదీప్తి బల్బు, సాధారణ ఉష్ణదీప్తి బల్బు కంటే దానికంటే ఏ విధంగా ఉపయోగం, దానితో పోలిస్తే ఇది ఏ విధంగా ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని అడుగుతాడు. సో ఎల్ఈడి వల్ల ఉపయోగాలు చూసుకున్నట్టయితే చూడండి, ఎల్ఈడి వల్ల ఉపయోగాలు. ఎల్ఈడి చాలా చౌకైనది. ఫస్ట్ పాయింట్ ఏంది? చాలా చవకైనది మరియు దృఢమైనది. చాలా చౌకైనది మరియు దృఢమైనది. మళ్ళీ నెక్స్ట్ చూసినట్టయితే ఇది తక్కువ వోల్టేజ్ తో నడుస్తుంది. దీనికి ఏంటి? ఇది తక్కువ వోల్టేజ్ కావాలా? తక్కువ వోల్టేజ్ తో నడుస్తుంది. అదేవిధంగా తక్కువ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది. ఎల్ఈడి అనేది ఏది? తక్కువ వోల్టేజ్ తో నడుస్తుంది మరియు తక్కువ సామర్థ్యం ఉపయోగించుకుంటుంది. ఇది వేడెక్కడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఇది వేడెక్కడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. అంటే తొందరగా వేడెక్కుతుంది కదా. తొందరగా వేడెక్కడం వల్ల వెలుతురు అనేది తొందరగా మనకు స్పాటింగ్ అనేది తొందరగా వేడుతుంది. మరియు ఇది దృఢమైనది, జీవితకాలం ఎక్కువ. చాలా దృఢమైనది అన్నాము. సో దీని మన్నిక జీవితకాలం ఎక్కువ. మరియు వేగవంతమైన స్విచ్ ఆన్ ఆఫ్ అంటే తొందరగా ఎంత మన స్పాట్లో ఎంత టక్మన్ ఆన్ చేయగానే టక్మన్ వెళ్తురు వస్తుంది. అంటే తొందరగా ఆన్ అవుతుంది, తొందరగా ఆఫ్ అవుతుంది. అదేవిధంగా ఇది చూసుకున్నట్టయితే ఉద్గారిత కాంతి, ఎక్కడైతే మనకు ఎల్ఈడి స్క్రీన్ ఎల్ఈడిలో ఎక్కడైతే కాంతి ఉద్గార డయోడ్ నుంచి వెలువడినటువంటి ఉద్గారిత కాంతి యొక్క పట్టీ వెడల్పు తక్కువ. పట్టీ వెడల్పులు దేని వెడల్పులు? పట్టీ వెడల్పు అంటే కాంతి ఉద్గార పట్టీ వెడల్పు అంటే తక్కువ. ఎంత ఉంటుంది? 100 ఆంగ్స్ట్రాంగ్ నుండి ఎంత ఉంటుంది అంటే 500 ఆంగ్స్ట్రాంగ్ లోపల ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా వీటిని బల్గర్ అలారంలో వాడతారు. అలారంలో కూడా వాడతారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఎల్ఈడి అంటే ఏమిటి? ఎల్ఈడి పనిచేసే విధానం. అదేవిధంగా ఉష్ణదీప్తి బల్బు అంటే సాధారణ బల్బుతో పోతే ఏ విధంగా దాని యొక్క ఎల్ఈడి అనేది ఉపయోగాలు ఎక్కువ ఉంటుంది. అంటే సాధారణ బల్బుతో చూస్తే ఇది చాలా తక్కువైనది, దృఢమైనది. దీంతో పోలిస్తే ఉష్ణదీప్తి బల్బుతో పోస్తే ఇది చాలా చౌకైనది, దృఢమైనది. తక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది. ఇది ఉష్ణదీప్తి బల్బు ఎక్కువ వోల్టేజ్ తీసుకుంటుంది. మరియు తక్కువ సామర్థ్యంతో నడుస్తుంది. ఇది ఎక్కువ సామర్థ్యం కావాలా. ఇది తొందరగా వేడెక్కి తొందరగా లైట్ ఇస్తుంది. ఇది వేడెక్కడానికి సమయం తొందర పడుతుంది. ఇది వేడెక్కడానికి సమయం చాలా ఎక్కువ పడుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏమంటుండు? ఇది జీవితకాలం ఎక్కువ. అంటే ఇది మనకు వారంటీ. ఇప్పుడు మనము ఇది సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కూడా రావచ్చు ఈ ఎల్ఈడి బల్బు. అదే ఉష్ణదీప్తి బల్బులు తీసుకునే మనం చూడండి, ఎల్ఈడి బల్బు మామూలు మన ఇంట్లో వాడే అంతకుముందు ఎర్ర బల్బులు వాడుతున్నాం 100 వోల్టేజ్. దానికి ఎంత 100 వోల్టేజ్ కావాలి. మరి దీనికి 5 వోల్టేజ్ 20 వోల్టేజ్ లో కూడా మనకు వెలుతురు అనేది ఎక్కువ ఇస్తుంది. ఎల్ఈడి బల్బులకు దానికి తేడా చేస్తున్నాం కదా. సో ఎల్ఈడి అనేది ఎందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఇప్పుడు అంటే దీనికి సామర్థ్యం ఎక్కువ, సామర్థ్యం తక్కువ వేసుకుంటుంది, తక్కువ వోల్టేజ్ తో నడుస్తుంది, జీవితకాలం ఎక్కువ, దృఢమైనది, ఆన్ ఆఫ్ స్విచ్ ఎక్కువ. ఓకేనా. ఈ విధంగా అన్ని రకాలుగా ఉష్ణదీప్తి బల్బుతో పోలిస్తే ఎల్ఈడి బల్బు అనేది చాలా చవకైనది మరియు దృఢమైనది, మన్నికైనది. కాబట్టి ఈ విధంగా ఎల్ఈడి అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. ఈ విధంగా ఎల్ఈడి అంటే ఏంటి? కాంతి ఉద్గార డయోడ్. సింపుల్ గా విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మార్చేటటువంటి డయోడ్ ని ఏమంటున్నాము? కాంతి ఉద్గార డయోడ్. దాన్ని ఏమంటున్నాము? ఎల్ఈడి అని అంటాం, లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకేనా. ఈ విధంగా ఫోటో డయోడ్ అంటే ఏంది, సౌరఘటం అంటే ఏంది, ఎల్ఈడి పనిచేసే విధానాలు ఈ మూడు కూడా ఒకే రకంగా అనిపిస్తాయి. ఒకటేమో కాంతి శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది,
ఇంకోటేమో సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మారుతుంది, ఇది విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మారుస్తుంది. సో ఈ విధంగా ఈ 3కు సంబంధించిన టాపిక్. ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇది 4 మార్క్ క్వశ్చన్. ఓకేనా, చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. రేపటి క్లాస్లో నెక్స్ట్ తర్క ద్వారాలు, వాటిని లాజిక్ గేట్స్ అంటారు. రేపటి క్లాస్లో వాటి గురించి తెలుసుకుందాం. ఓకే రైట్.